సార్ ఇందులోనే ఫ్యామిలీ హిస్టరీ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయా? కొలెస్ట్రాల్ ఇప్పుడు ఫాదర్కి ఉంది, లేకపోతే తాతగారికి ఉంది, అలా ఫ్యామిలీ హిస్టరీ ద్వారా కూడా వచ్చే ఛాన్స్ ఉందా? 100% అని చెప్పాలి, కానీ ఆ శాతం అట్లా చెప్పలేం. అది కొన్ని సందర్భాల్లో తప్పు కావచ్చు. ఫ్యామిలీ హిస్టరీతో వచ్చే అవకాశం ఉంది. ఫ్యామిలీ హిస్టరీ కొలెస్ట్రాల్ అంటే ఒక ఫ్యామిలీలో తాత, తండ్రి, కొడుకు, మనవడు ఇట్లాగ లెక్కేసుకుంటూ వస్తే అందరూ ఒకటే ఫుడ్ తింటారు. యూజువల్గా లైఫ్ స్టైల్ ఒకటే ఉంటుంది, వాళ్ళ పద్ధతులు కూడా యూజువల్గా ఒకటే ఉంటాయి. ఆహారపు అలవాట్లు మొదటి నుంచి మేము ఇవే తింటున్నాం, మాకేమి కాలేదు, మాది గట్టి శరీరము. నిజమే, వెరీ గుడ్. మరి కొలెస్ట్రాల్ పెరిగిందిగా, సరే ఆయన అంటే పెద్ద ఆయనకు పెరిగింది. మరి నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంది? అదే లైఫ్ స్టైలు, అవే ఆహారము పద్ధతులు కూడా అన్నీ అవే. సెడెంటరీ లైఫ్ కావచ్చు, ఇంకో విధానం కావచ్చు. ఇప్పుడు ఇంకా ఒక తమాషా ఏంటంటే కారము ఎక్కువగా తినడం అనేది కొంతమంది లైఫ్ స్టైల్లో ఫుడ్ హ్యాబిట్గా ఉంటుంది. పూర్వం నుంచి ఎక్కువగా కారము తినడం వలన శరీరం గట్టిగా ఉంటుంది, కష్టపడి పనిచేస్తాం, రోగాలేమి రావు, స్ట్రాంగ్గా ఉంటాం అనేటువంటి ఒక ఆలోచన ఉంది. కొంతవరకు కొన్ని సందర్భాల్లో అది కరెక్టే. అది తినడం వలన కూడా బ్లడ్లో ఉండే కంపోనెంట్స్లో చాలా తేడాలు వస్తున్నాయి. పూర్వం కారం పొలంలో పండించుకొని మిరపకాయలు తెచ్చి వాడతారు, ఇప్పుడు ప్యాకెట్ కొనడమేగా. దాంట్లో తొడిమిలు ఉంటాయా, మిరపకాయ పొడి ఉంటుందా తెలియదు కదా. మంచి బ్రాండు, నిజమే, మంచి బ్రాండ్ తీసుకుంటున్నాం, మా ఆరోగ్యం కరెక్ట్గా ఉండాలి. ఎంతవరకు మనం సొంతగా చేసుకోవటం లేదు కదా, దానివలన కొంత కాంప్లికేషన్స్. నెక్స్ట్, ఒకే విధమైన ఆహారాన్ని పరిమితికి మించి, ప్రతిరోజు పరిమితికి మించి జీవితంలో చాలా రోజులు తీసుకున్నప్పుడు దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ ఖచ్చితంగా వస్తాయి. అట్లా రాకుండా ఉండే సమస్యే లేదు. ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. కొన్ని పక్షులు, కొన్ని జంతువులు ఉంటాయి. అప్పుడప్పుడు మనకి టీవీల్లో న్యూస్లో వస్తుంటుంది. ఆ పక్షి ఎగురుకుంటూ ఒక ప్రత్యేకమైన కొండ దగ్గరికి పోయి ఒక రాయిని పొడిచి దాన్ని చిన్నగా చేసి తింటుంటుంది. కొన్ని మేకలు, అడవి మేకలు పోయి ఒక కొండ దగ్గరికి పోతాయి, అక్కడ ఉన్న రాళ్ళను నములుతుంటాయి, నాకుతుంటాయి. అంటే అవి తీసుకున్న ఆహారములో వాటికి సరిపడా ఉప్పు అందదు. అవి తీసుకునేదే ఉప్పు రాళ్ళ దగ్గరికి పోతాయి. ఈ సైంధవ లవణం ఇట్లా కొన్ని రాళ్ళు ఉంటాయి, ఉప్పు రాళ్ళు ఉంటాయి, అక్కడికి పోయి కొంతమంది కన్ఫ్యూజన్లో అసలు అడవి జంతువులు, అడవి పక్షులు అసలు ఉప్పనే తినవు, మనకు అవసరమా అనే ఇది కూడా ఉంది. అవన్నీ చెప్తే చెప్పుకోనిలే కానీ తెలిస్తేలేక చెప్తుంటారు. మరి ఇవన్నీ పోయి తింటున్నాయిగా, వాటి గురించి ఏంది పరిస్థితి? అట్లాగా ఒక్కటే జీవన విధానాన్ని బ్లైండ్గా పాటించకూడదు. దాని వలన కూడా అనారోగ్య సమస్యలు, కొలెస్ట్రాల్ రిలేటెడ్ సమస్యలు బ్లైండ్గా ఒకే జీవన విధానాన్ని పాటించే వాళ్ళకి కూడా వస్తాయి. అవి ఖచ్చితంగా పద్ధతిగా ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకుంటూ మార్చుకోవాలి. ఆహారము ప్లస్ లైఫ్ స్టైల్. సార్ ఇంకోటి, ఇప్పుడు కొలెస్ట్రాల్ వల్ల మామూలుగా అందరికీ జనాలకి ఏం తెలుసు అంటే హార్ట్ అటాక్, ఇలా స్ట్రోక్స్ వస్తాయని కామన్గా అందరికీ తెలుసు. దాంతోపాటు ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ రావచ్చు సార్? ఈ కొలెస్ట్రాల్ వలన హార్ట్ అటాక్ వస్తుందనేది ఒకటి, ప్లస్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం ఒకటి, ఇతరత్ర రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం ఒకటి, ఇట్లా వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు. అయితే హార్ట్ అటాక్ నిజమే, అందరికీ తెలిసిందే, ప్రమాదం కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకొని అమ్మో హార్ట్కి ప్రాబ్లం, కొలెస్ట్రాల్ ఉండకూడదని తగ్గించుకోవడానికి మందులు వేసుకుంటారు. మందులు వేసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న రక్తం శరీరంలో తిరుగుతూ ఉన్నప్పుడు సన్నటి రక్తనాళాల్లో ప్రవేశించడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అక్కడ క్లాట్స్ ఫామ్ అవ్వచ్చు, అతుక్కపోయి ఉండవచ్చు, లేదంటే తిక్కుగా ఉన్నప్పుడు లోపలికి ఎంటర్ కాలేకపోవచ్చు. మెదడులో ఎక్కువగా క్యాపిలరీస్ అని ఉంటాయి, అంటే కేశనాళికలు అంత సన్నగా ఉన్నటువంటి రక్తనాళాలు ఉంటాయి. మరి వాటిల్లో బ్లడ్ పోవాలి కదా, కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు వాటిల్లో రీచ్ కాదు కదా.
బ్రెయిన్కి సఫిషియెంట్గా న్యూట్రిషెంట్స్ ఆక్సిజన్ రీచ్ కాలేదనుకోండి, బ్లడ్ ద్వారానే రీచ్ అయ్యేది అది. అక్కడ ఉన్న టాక్సిన్స్ బయటకు కూడా బ్లడ్ ద్వారానే వస్తాయి. ఇవన్నీ కాలేదనుకోండి, స్ట్రెస్ వస్తుంది, పక్షవాతాలు కూడా వస్తాయి, బ్రెయిన్ షార్ప్గా ఉండదు, రకరకాల ప్రాబ్లమ్స్, వర్క్ ఈ ప్రొడక్టివ్ వర్క్ ఉండదు, ఏదో గుడ్డిగా చేసుకుంటూ పోయామన్నట్లు ఉంటుంది. ప్లస్ డిస్నీ అనే ఎగ్జిబిషన్ కూడా వస్తుంది. అంటే ఎక్కువగా నడుస్తుంటే ఆయాసం రావడము, డిజీనెస్, మంపుగా ఎప్పుడు నిద్ర మంపుతూ ఉన్నాడు వీడు అంటుంటారు. ఆ మంపు బ్యాచ్ కూడా కొలెస్ట్రాల్ ఉండే వాళ్ళు ఉంటారు. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కేవలము హార్ట్కి సంబంధించి అందరు తెలుసుకొని ఉంటారు, కానీ మిగతావి కూడా తెలుసుకోవాలి. ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కొలెస్ట్రాల్ నార్మల్ మెయింటైన్ అయ్యేట్లుగానే ఉండాలి. మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. అవును సార్. అయితే ఇప్పుడు కొలెస్ట్రాల్ అనేది ఇప్పుడు చిన్నపిల్లలకి అవసరం. వీళ్ళు చిన్నపిల్లలు రాళ్ళు తిన్నా కూడా అరుగుతాయి అంటారు. ఏజ్ ఇంపాక్ట్ ఎలా ఉంది సార్ దీనిపైన, ఎలా ఉంటుంది? కొలెస్ట్రాల్ చిన్న వయసులో తీసుకున్న ఆహారం అంతా బాగా డైజెషన్ అరుగుతుంది, ప్లస్ అవసరమైనంతా పీల్చుకుంటుంది. సెమీ డైజెస్టెడ్ ఇండైజెస్టెడ్ ఫామ్ కాదు కాబట్టి కొలెస్ట్రాల్స్ పెరగడం అనేది లిమిట్కి మించి, నార్మల్ వాల్యూకి మించి పెరగడం అనేది పెద్దగా ఉండదు అనేది కొంతవరకు కరెక్టే. వయసు పైబడిన వాళ్ళకి మరియు చిన్న వయసు అయినా కూడా డైజెస్టివ్ సిస్టము ఫెయిల్యూర్లో ఉన్న వాళ్ళకి తీసుకున్న ఆహారము ఆమము తయారవుతుంది. ఇండైజెస్టెడ్ లేదా సెమీ డైజెస్టెడ్ ఫుడ్ అని చెప్పొచ్చు. లోపల ఉన్నటువంటి ఫ్యాట్స్ కూడా ప్రాపర్గా డైజెస్ట్ అవ్వకుండా బాడీలో ఎంటర్ అవుతాయి, అబ్జర్వ్ అవుతాయి. అటువంటి పరిస్థితుల్లో కొలెస్ట్రాల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వయస్సు, డైజెస్టివ్ సిస్టము రెండు కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు వయసు కొంచెం పెద్దగా అయిన వాళ్ళు డైజెషన్ తక్కువ ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ పెరిగాయి తక్కువ తీసుకోవాలి. ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చాలామంది ఎక్సర్సైజ్ చేయడం వల్ల, నార్మల్గా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి కొలెస్ట్రాల్ తగ్గుతుంది అని అంటారు. హీరో రీసెంట్గా చనిపోయారు కదా, సో ఫిజికల్ యాక్టివిటీ మరీ అంత స్ట్రెస్ఫుల్గా చేయొచ్చా, చేయకూడదా? ఫిజికల్ యాక్టివిటీస్ ఈ కొలెస్ట్రాల్కి సంబంధం పెట్టి మాట్లాడినప్పుడు, కొలెస్ట్రాల్ తక్కువ ఉన్నా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా ఫిజికల్ యాక్టివిటీ మోతాదుకు మించి అయితే చేయకూడదు. అయితే కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ఫిజికల్ యాక్టివిటీ యొక్క వంతు, దాని పాత్ర అది పోషిస్తుంది, ఉంది. ఫిజికల్ యాక్టివిటీ వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, కొంత తగ్గుతుంది. అయితే శక్తికి మించి వ్యాయామం చేయకూడదు. వ్యాయామము ద్వారా లేదా నడక ఇతరత్ర ద్వారా కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలని చూసేంత హెల్త్ కాన్షియస్ మనకు ఉన్నప్పుడు, ఆరోగ్యం మీద మనకి అవగాహన, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, అది మన జీవన విధానము, ఆహార విధానము వీటిపైన కూడా ఆ విధంగా తేడాలు తీసుకురావాలనే ఆలోచన రావాలన్నమాట. సార్, ఇంకా కామన్ మిత్స్, అపోహలు, మిస్కన్సెప్షన్స్ అబౌట్ దిస్ కొలెస్ట్రాల్ గురించి చెప్పండి సార్. నేను అన్నీ పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నా, నాకు ఏమీ కాదు, కొలెస్ట్రాల్ అన్నీ నార్మల్ ఉంటాయి అనే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, చాలామంది ఉంటారు. అయితే అట్లా ఎప్పుడు పొరపాటు అనుకోకూడదు. 6 నెలలకు ఒక్కసారో సంవత్సరానికి ఒక్కసారో పరీక్షలు చేయించుకోవాలి. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది, సైన్స్ బాగా డెవలప్ అయినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడంలో తప్పు లేదు. ఇప్పుడు పూర్వకాలం పద్ధతులు ఉన్నాయి, మా వాళ్ళందరూ ఈ ఆహార విధానాన్ని, ఈ జీవన విధానాన్ని ఫాలో అయ్యారు, వాళ్ళకి ఎవరికీ ఏమి కాలేదు, నాకు కూడా ఏమి కాలేదు అనుకోవటానికి లేదు. టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు ఉపయోగించుకోవచ్చు. మన ప్రాచీన పద్ధతులు, మన వంటింటి ఆహారపు అలవాట్లు ఇవన్నీ వాడడము కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుతుంది నిజమే, కానీ పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే పూర్వం ఉన్నటువంటి వాతావరణంలో మనం లేము, పూర్వం ఆహారం తినటం లేదు, అంతకుముందు జీవన విధానం ఎట్లుందో అట్లే ఫాలో అవటంలా. పొల్యూషన్ ఎంత కావాలంటే అంత, రోజు అంత పొల్యూషన్ లోపలికి పోతుంది, గాలి పీల్చినా పోతుంది, ఫుడ్లో కూడా పోతుంది. మరి దాన్ని అంతా ఫిల్టర్ చేసి బయటికి పంపించే కెపాసిటీ శరీరానికి ఉందా? లేదు, శరీరంలో ఉంటుంది. ఇంకా బ్లడ్ pH వాల్యూ కూడా ఈ పొల్యూషన్ వల్ల పెరుగుతూ ఉంది. pH వాల్యూ పెరిగి మళ్ళీ కొలెస్ట్రాల్ కూడా పెరిగిందంటే ఇంకా అదొక తలకాయ నొప్పి. కాబట్టి నేను కరెక్ట్గా ఉన్నాను, దానివల్ల కొలెస్ట్రాల్ రాదు అనేది, లేదా కొలెస్ట్రాల్ వచ్చినా నన్ను ఇంతవరకు ఏం చేయాలి, ఇంకేం చేస్తుంది, నాకేమీ కాదు అనేవాళ్ళు, హై కొలెస్ట్రాల్ ఉండి స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఇంకా డేంజరస్. స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.
అందరూ ఎట్లాగో మనము అట్లాగే, అందరూ జాగ్రత్తలు పడుతుంటే మనము జాగ్రత్తలు పడాలి. మనము మన స్టామినా ఏందనేది ప్రొడక్టివ్ లైఫ్ని స్టామినాగా తీసుకోవాలి. అంటే మనకి, మన ఫ్యామిలీకి, సొసైటీకి, కంట్రీకి, అన్నిటికీ, వరల్డ్కి, అన్నిటికీ ఉపయోగపడే విధంగా మనం ఏం చేస్తున్నాము, వాళ్ళందరికంటే నేను ఎక్కువ చేశాను, నేను అన్నిటికీ నిలబడగలను, ఆ విధంగా చూసుకోవాలి. కానీ నా ఆరోగ్యము, నేను హీరో అని అనుకుంటే కొన్నిసార్లు జీరో కూడా అయిపోతారు.